హలో ఎవ్రీవన్. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎంతో టేస్టీగా ప్రెషర్ కుక్కర్ వాడకుండా నేను ఈ విధంగా మీకు చూపిస్తాను. ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక గంట సేపు నానబెట్టాలి. వీటిని శుభ్రంగా కడిగి గంట సేపు పాటు వీటిని నానబెట్టాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ చూసారు కదా, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మటన్ మ్యారినేట్ చేసుకుందామండి. ముందుగా మటన్ తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, అల్లం 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. బగారా పువ్వండి, స్టార్ ఫ్లవర్ 2, లవంగాలు, దాల్చిన చెక్క, కసూరి మేతి, బగారా ఆకు. ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. ఒక ఆనియన్ని చిన్నగా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలపండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బాగా కలపండి. ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేద్దాం. పెరుగు తీసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి. ఇప్పుడు 2 అవర్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేయాలండి. మూత పెట్టి 2 అవర్స్ పక్కన పెట్టండి. ఇక్కడ నేను 1 అవర్ మ్యారినేట్ చేసుకుని ఉంచానండి. చూసారు కదా, మనం మటన్ బిర్యానీ ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకోండి. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, మటన్లో వేసుకున్నాం కదా, కొద్దిగా చూసి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో ఈ విధంగా మూత తీస్తూ కలుపుతూ ఉంచండి. మటన్ కొద్దిగా టైం పడుతుంది కదా. ఒక 2 టమాటాలను చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలపండి. మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు బగారా ఆకు 2 తీసుకోండి. బగారా పువ్వు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లేవర్, కసూరి మేతి, లవంగాలు. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మటన్లో వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి. వాటర్ బాయిల్ అయ్యేయండి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలండి. రైసు 80% ఉడికితే చాలండి. మనం దమ్ చేసుకుంటాం కదా, ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి.
ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు రైస్ని కొద్దిగా వేసుకుంటూ ఉండండి. కర్రీని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ, రైస్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఇలా వేసుకుంటూ ఉండండి. ఇందులోని కొద్దిగా కొత్తిమీరని, పుదీనాని, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటూ ఉండండి. ఈ విధంగా దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు దమ్ చేయండి. లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలండి, మాడకుండా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వదిలేయండి. చూస్తారు కదా, మటన్ బిర్యానీ రెడీ అయ్యిందండి. చూసారు కదా, బిర్యానీ అనేది మొత్తం రెడీ అయిందండి. చూసారు కదా, బిర్యానీ మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, చూసారు కదా, బిర్యానీ మంచిగా కుక్ అయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మటన్ బిర్యానీ అనేది రెడీ అయిందండి. చూసారు కదా, మటన్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.